హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు నందన ఎంబ్రాయిడరీ వర్క్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అన్ సీజన్ వచ్చేసింది కదా, వర్క్స్ అన్నీ అయిపోయాయా అండి? అందరు రెస్ట్ తీసుకుంటున్నారా? నేను కూడా రెస్ట్ అయితే ఫస్ట్ తీసుకుంటున్నాను, ఎందుకంటే చాలా అలసిపోయి ఉన్నాను కాబట్టి వర్క్ చేయాలి అని కూడా అనిపిస్తలేదు ఈ ఎండలకి. సో కొన్ని వీడియోస్ అయితే తీశాను. ఇవి ప్యారెట్ గ్రీన్ శారీ అన్నమాట, పింక్ బార్డర్, ఈ లైన్స్ సిల్వర్ జరీతో ఇట్లా వేసాను అనమాట. డైలీ ఒక్కటి చేయాలన్నా కూడా ఏదో అలసిపోయేలాగా ఉంది, బట్ చేస్తూనే ఉన్నాను. కాకపోతే ఎక్కువ రెస్ట్ అయితే తీసుకోవట్లేదండి, ఎందుకంటే కొంచెం రెస్ట్ తీసుకోవాలి అనుకుంటున్నాను. సో ఇది ఒకటి చేశాను. అండ్ నెక్స్ట్ వన్ కట్ వర్క్ డిజైన్ వేసానండి. ఇది గ్రీన్ గోల్డ్ జరీతో కాంబినేషన్లో ఉంది కట్ వర్క్. కలంకారీ ప్రింట్లో శారీ బాగుందండి, మొత్తం పింక్ ఆరెంజ్ షేడ్ శారీలో టోటల్గా గ్రీన్ ప్రింట్ ఉందన్నమాట. సో నేను ఇలా సజెస్ట్ చేశాను. హిప్ బెల్ట్ కూడా వేశాను కస్టమర్కి, షార్ట్ హ్యాండ్ పెట్టి ఇది ఒకటి చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది, ఇంకా వితౌట్ స్టోన్ వర్క్ అండి, స్టోన్ వర్క్ చెయ్యలేదు ఇంకా నేను. సో ఇది హిప్ బెల్ట్, చాలా బాగుందండి. వర్క్ అయితే నీట్గా అనిపించింది, ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది. జరీ పెట్టడం వల్ల చాలా హెవీ అనిపించింది లుక్ అయితే. అండ్ నెక్ కూడా ఇలానే వస్తుందండి, కట్ వర్క్ బార్డర్లో. ఈ బార్డర్ టైప్లో నెక్ వెనకాల బూటీస్ వేసాను, ఫ్రంట్ కూడా వేసేసాను. చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే. సో చూడండి ఒకసారి నెక్, ఈ బ్యాక్ సైడ్ వెనకాల చిన్న ఫ్లవర్స్ కూడా వేసాను, బూటీస్, అవి కూడా బాగుంది. ఫినిషింగ్ పరంగా అయితే చాలా నీట్గా అనిపిస్తుందండి. ఇంత కూడా చూసారా అసలు, కట్ వర్క్ కూడా ఎంత లావుగా థిక్గా ఉందో, చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అయితే. చూడండి మీరే, ఎక్కడ కూడా మనకి అట్లా స్టిచెస్ పలుచగా అని అన్నట్టు అనిపించదు. ఇది మెయిన్ అండి. సో మనకి ఇలా ఉండడం వల్ల నెక్ కటింగ్ చేసిన తర్వాత కూడా మనకి నీట్గా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా అండి, బార్డర్ పైనే వేసాను హ్యాండ్స్. ఇది ఇప్పుడు చాలా ట్రెండ్ ఉందండి డిజైన్, బార్డర్ వచ్చి బార్డర్ పైనే వేయడము. ఇది చాలా బాగుంది, నీట్గా అనిపించింది వర్క్ అయితే కనుక. ఇది శ్రీమంతం అమ్మాయి కోసం అని చెప్పి నేను వేశాను కట్ వర్క్, ఇప్పుడు ట్రెండ్ ఉంది కదా అనేసి ఇలా వేసాను అనమాట. ఎంత బాగుందో చూడండి ఒకసారి. అంటే ఫినిషింగ్ పరంగా అయితే విత్ చిన్న బూటీస్ అయినా, ఫ్లవర్స్ అయినా, లీవ్స్ అయినా ఎక్కడ కూడా మనకి నీట్గా రాలేదు అన్నట్టుగా అనిపిస్తుందండి. ఎంత బాగుందో కదా. హ్యాండ్స్ అయితే ఇది గ్రీన్ పింక్ కాంబినేషన్ కదా, సో గోల్డ్ జరీ కాబట్టి గ్రీన్ పింక్ కాంబినేషన్ చాలా బాగుందండి. కట్ వర్క్ డీప్ కట్ వర్క్ వచ్చింది ఇలా, సో మనకి చాలా బాగుంటుంది లుక్ అయితే. అండ్ నెక్స్ట్ వన్, మేము రీసెంట్గా ఒక 21st డే ఫంక్షన్కి వెళ్ళామండి. అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అందరూ కూడా. సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా, అలా వెళ్ళి వచ్చాము రిలాక్స్ కోసం. అలాగే తను మా అమ్మ అండి, అంటే తనకి రెండవ మనవాడు అనమాట. సో వెండి గిన్నెలో పాలు పోయడం అనమాట, తాతమ్మ అవుతుంది కాబట్టి పాలు పోయడం. అంటే మా అమ్మ ఏంటంటే మూడో మనవాడిని కూడా చూసేసిందండి, అంటే వీడియోస్ అయితే క్లిప్స్ లేవు నా దగ్గర. అంటే కూతురు వాళ్ళ కూతురికి బాబు పుట్టాడు, అంటే మూడవ మనవాడు అన్నమాట. సో యాక్చువల్గా మూడవ మనవాడు, కానీ ఇప్పుడు రెండో మనవాడిలోనే పాలు పోస్తున్నారు. మూడవ మనవాడిని కూడా చూసేసింది మా అమ్మ అయితే కనుక. ఎంత అదృష్టం ఉంటే ముత్తాతమ్మ అవుతుందండి, గ్రేట్ కదా మా అమ్మ. సో వాళ్ళ అనుభవం మనకి, వాళ్ళ అలా ఉండి మనకి చేస్తున్నారు చెప్తున్నారు అంటే అది మన అదృష్టం అండి. సో తను వెండి గిన్నెలో పాలు పోస్తూ ఉంది చిన్న బాబుకి, మనవడు కదా అని. తను కూడా రెండో మన్మరాలండి.
మా అమ్మ చాలా చాలా అన్నీ చూసిందండి. రెండో మనవడు, మనవరాళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు చాలా అందరిని చూసింది. తను హ్యాపీగా ఉంది. అలాగే పిల్లలు చూడండి ఇక్కడ ఫంక్షన్లో డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. చా ఒక అమ్మాయి ముద్దుగా భలేగా డ్యాన్స్ చేస్తుంది. ఎంత క్యూట్ అనిపించిందో నాకైతే ఆ పాపను చూస్తే. వీడియో తీయాలి అసలు వదిలేయొద్దు అన్నట్టుగా, కానీ అస్సలు దగ్గర రావట్లేదు. ఎంత ముద్దుగా చేస్తుందో చూడండి అసలు. వావ్! కుర్చీని మడత పెట్టి ఆ మడత పెడతానే ఉంది. ఏదో చెయ్యాలనుకుంటుంది. చూడండి ఎంత నీట్గా చేస్తుందో. వావ్ కదండి, సో క్యూట్. బంగారు తల్లి ఎంత ముద్దు చేస్తుందో, నాకైతే భలేగా నచ్చేసింది. ఇదండి, ఇది విశేషాలు. నెక్స్ట్ వ్లాగ్లో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే. సో మీకు ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా, ఏదున్నా కూడా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.